హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సోక్ గుడ్డు అంటే ఎగ్ బెనిఫిట్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, మనం తీసుకునే ఆహారంలో కోడిగుడ్డును ఒక భాగం చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహార లోపం అధిగమించాలి అనుకునే వారికి వైద్యులు సూచించే పదార్థాలలో ముఖ్యమైనది కోడిగుడ్డు. ప్రతిరోజు కోడిగుడ్డు తినడం వల్ల పౌష్టికాహార లోపం అధిగమించవచ్చని చెబుతున్నారు వైద్యులు. నిత్యం ఉడికించిన కోడిగుడ్డు తినడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు. ఇక ఫ్రెండ్స్, ఉడికించిన కోడిగుడ్లలో పొటాషియం, విటమిన్ ఇ, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటుందని, గుడ్డులో మాంసకృతులు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయని, అవి ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు దోహదపడతాయని చెబుతున్నారు. కండరాలను బలోపేతం చేయడమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని కూడా ఇస్తాయి. ఇక కోడిగుడ్లు అనునిత్యం తినడం వల్ల కంటి చూపు మెరుగుగా ఉంటుందని, విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి కోడిగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు, శారీరక బలహీనత ఉన్నవారికి, క్షయ వ్యాధిగ్రస్తులకు, గర్భిణీలకు, పాలిచ్చే బాలింతలకు, కాలేయ వ్యాధులు ఉన్నవారికి కోడిగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని, గుడ్డులోని తెల్లసోనను 1 కప్పు పాలలో కలిపి 2 చెంచాల తేనె కలిపి తీసుకుంటే అది వారికి టానిక్ లాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. ఉడికించిన గుడ్డులోని పచ్చసోనతో 1 చెంచాడు తేనె కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల నుండి త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు. ఇక నరాల బలహీనతకు కూడా కోడిగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఉడికించిన కోడిగుడ్డులోని పచ్చసోన చెంచాడు తేనెతో కలిపి 2 బాదం పప్పులను వేసి ప్రతిరోజు రాత్రి వేళల్లో పడుకోబోయే ముందు తీసుకుంటే నరాల బలహీనత తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాదు, జుట్టు రాలే సమస్యను నివారించడానికి కూడా కోడిగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్న పరిస్థితి ఉంది. గుడ్డులోని తెల్లసోనను తల మీద రాసుకుంటే సున్నితంగా మర్దన చేసుకొని ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందని చెబుతున్నారు. ముఖం మీద ఏర్పడిన మచ్చలు, మొటిమలు పోవాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 1 చెంచాడు తెల్లసోన, చెంచాడు మీగడ, 2 చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలని, తరువాత మర్దన చేసుకొని ఉదయం గోరువెచ్చని నీటితో మొహం కడుక్కుంటే ముఖం సున్నితంగా మారుతుందని అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.